హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఫోకస్ ప్రిపరేషన్. ఈరోజు టాపిక్ ఎస్ఎస్సి ఎంటీఎస్ 2026. ఇందులో కొన్ని స్టడీ టిప్స్ చూద్దాము. నేను ఫాలో అయినవి కూడా ఉన్నాయి ఇందులో వేరే స్టడీ టిప్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే అందరూ టాపర్స్ యూజ్ చేసే టిప్స్ ఇవి, కొత్తగా ఏం లేదు. బట్ ఇదొక రిమైండర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాన్ అండ్ ఫోకస్డ్గా చదవాలి. ఫోకస్ లేకుండా ప్లాన్ లేకుండా ఎంత చదివినా కూడా వేస్ట్ అవుతుంది కదా. అండ్ డైలీ రివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. రివిజన్ లేకపోతే ఎంత చదివినా కూడా వేస్ట్ అవుతుంది. అండ్ నో డిస్ట్రాక్షన్ ఎక్కువ ఎందువల్ల వస్తుంది? ఫోన్ వల్ల. అది మనందరికి తెలుసు. ఫోన్ కూడా మనము తక్కువ యూజ్ చేస్తూ, అంటే స్టడీ పర్పస్లో యూజ్ చేయాలి, కానీ మిగతా వాటికి పక్కన పెట్టాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ రెండు ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ ఒక్కటి చేసి రావాలి అంటే రాదు, స్మార్ట్ వర్క్ ఒక్కటి చేస్తే రాదు. స్మార్ట్ వర్క్ అనేది తక్కువ కూడా ఉండకూడదు. ఎప్పుడు మనం స్మార్ట్ వర్క్తోనే ఎక్కువ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ కూడా మనకి. స్మార్ట్ వర్క్ ప్లస్ హార్డ్ వర్క్తో ఉంటేనే లక్ కూడా యాడ్ అవుతుంది. ఓన్లీ స్మార్ట్ వర్క్ చేస్తేనే మనకు జాబ్ వస్తుందా అంటే రాదు. హార్డ్ వర్క్ ఒక్కటి చేస్తుందా అంటే రాదు. రెండు కలిపి చేసినప్పుడు మాత్రమే మనకి జాబ్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనం గుర్తు పెట్టుకోవాలి కూడా. రెండింటిని మనం చేస్తూ ఉండాలి ఈ మన ప్రిపరేషన్లో. అండ్ కొంతమంది అంటారు హార్డ్ వర్క్ చేస్తే చాలు అని. హార్డ్ వర్క్ ఒక్కటి చేసినా కూడా కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. కంపల్సరీ లక్ అనేది యాడ్ అవ్వాలి. స్మార్ట్ వర్క్ అనేది ఎక్కువ నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ ప్లానింగ్, టైం టేబుల్, రివిజన్, ప్రాక్టీస్, డిస్ట్రాక్షన్, మోటివేషనల్ రియాలిటీ. ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్కసారి చూద్దాం మనము. ఈ ప్లానింగ్ అంటే ఏంటి? ఎలా ప్లాన్ చేయాలి? టైం టేబుల్‌ని ఎలా రాసుకోవాలి? ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది. కానీ మనం మాత్రం మనకేది సెట్ అవుతుందో మనం ఫస్ట్ చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ప్లానింగ్. ప్లానింగ్‌లో మనం స్మాల్ టార్గెట్స్ పెట్టుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ టార్గెట్స్ పెట్టుకొని కంప్లీట్ చేయలేక మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అవుతాం. అందుకు మనం ఏం చేయాలంటే డైలీ స్మాల్ టార్గెట్స్ పెట్టుకొని వాటిని కంప్లీట్ చేసుకుంటూ మన సిలబస్‌ని కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. టైమ్ టేబుల్ కూడా పర్ఫెక్ట్ టైమ్ టేబుల్ మనమే క్రియేట్ చేసుకోవాలి. ఒకరు చెప్పింది మనం ఫాలో అవుతున్నామంటే మనకు స్ట్రెస్ ఫీల్ అవుతాము. మనంతకు మనం ఒక టైమ్ టేబుల్‌ని క్రియేట్ చేసుకొని మనం ఫాలో అవుతూ ఉంటే మనకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. రివిజన్ కూడా అంతే. రివిజన్ 1 డేకి ఒకసారి కానీ, 3 డేస్‌కి ఒకసారి కానీ, వీక్ ఆర్ మంత్ ఇలా మనకి ఏది సూటబులో మనము తెలుసుకొని దానిని ఫాలో అవ్వాలి. అండ్ ప్రాక్టీస్. నేనైతే డైలీ ప్రాక్టీస్‌ని నేను చేస్తాను. ఎందుకంటే మనం ఒకటి పొద్దున్న నేర్చుకున్నప్పుడు అది నైట్ మళ్ళీ మనం ప్రాక్టీస్ చేస్తే మనకు గుర్తుంటుంది. కానీ కొంతమందికి ఒక 2, 3 డేస్‌కి, ఒక వీక్‌కి అలా చేయాలని ఉంటుంది. అది ఎవరి చాయిస్ వాళ్ళది. కానీ ప్రాక్టీస్, రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిస్ట్రాక్షన్ కంట్రోల్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఫోన్ వల్ల చాలా డిస్ట్రాక్ట్ అవుతాము చాలా సార్లు. అవసరం లేనిటివి చూడడం, అవసరం లేనిటివి స్క్రోల్ చేస్తూ ఉండడం. అ అది చాలా మనకి ప్రిపరేషన్‌లో డ్యామేజ్ కూడా ఇస్తుంది. కాబట్టి మనం కొంచెం లిమిటెడ్‌గా ఉండాలి ఫోన్ యూజ్ చేయడంలో. అండ్ మోటివేషన్ అండ్ రియాలిటీ. మోటివేషన్ వీడియోస్ చూడడం వల్ల మోటివేషన్ రాదు. అండ్ మోటివేషన్ కోసం ఎవరినో అడగడం, మోటివేషన్ కోసం ఎక్కడెక్కడో సెర్చ్ చేయడం, క్వైట్స్ పెట్టుకోవడం ఇవేవి మనకి యూజ్ కావు ఎగ్జామ్‌లో. డైలీ మోటివేషన్ కూడా మనకి ఎవ్వరు ఇవ్వరు. డైలీ మోటివేషన్ కూడా రాదు. మనంతకు మనము మోటివేట్ అవ్వి మనం చదువుకోవాలే తప్ప ఎవరు మోటివేషన్ కూడా ఇవ్వరు. డైలీ మోటివేషన్ కోసం మనం చూడకూడదు. డిసిప్లిన్‌గా ఉన్నప్పుడు మనకి తెలుస్తుంది. మనము ఒక వేలో చదువుతూ, రోజు డైలీ చదువుతూ, అదే ప్రాక్టీస్ చేస్తూ, అదే రివిజన్ చేస్తూ, మనం డైలీ ప్రిపరేషన్‌లో ఉన్నామంటే ఆటోమేటిక్‌గా డిసిప్లిన్ వస్తుంది. ఆటోమేటిక్‌గా మోటివేషన్ వస్తుంది. మోటివేషన్ కావాలి అని అదర్ వీడియోస్ చూడడం వేస్ట్. ఇది నా మోటివేషన్ క్లాస్ అయితే కాదు. ఇది జస్ట్ ఒక స్టడీ టిప్. ఎందువల్ల మనం డిస్ట్రాక్ట్ అవుతాం? ప్లానింగ్ లేదా టైమ్ టేబుల్
ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేసుకోవాలి అనేది మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. ఏ మోటివేషన్ క్లాస్ కాదు ఇది. అండ్ నోట్ మేకింగ్. స్టడీ టిప్‌లో నోట్ మేకింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఎందుకంటే, మనం ఎంత చదివినా కూడా అది ఆన్‌లైన్‌లో మనకు గుర్తుండదు. ఒకసారి మనము రాసుకున్నామంటే అది మనకు గుర్తుంటుంది. కాబట్టి మనం రాసుకొని దానిని రివిజన్ చేసుకుంటూ ఉంటే ఇంకా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎగ్జామ్‌కి 1 వీక్ కానీ, 1 మంత్ ముందు కానీ మనకి రివిజన్‌కి బాగా ప్రాక్టీస్‌కి అందుకు యూజ్ అవుతుంది. అది ఇంపార్టెంట్. డిస్ట్రాక్షన్స్ అనేటివి పక్కన పెట్టాలి. కన్సిస్టెన్సీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకొని మనము చదువుకుంటే చాలు. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే ఫోకస్ ప్రిపరేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఇది నేను జస్ట్ మీకు చెప్పాలనుకున్నాను అంతే. ఇంకా క్లారిటీగా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్.